యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది. క్రీస్తు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది. క్రీస్తు నామము పాపముల నుండి విడిపించును. యేసుని నామము పాపముల నుండి విడిపించును. యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును. క్రీస్తు నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును. క్రీస్తు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహంపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహంపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలు తొలగించును అభిషేక్తుడైన క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషేక్తుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది. క్రీస్తు నామము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా
హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. మంచిది. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో చక్కగా కీర్తనలు పాడి దేవుని నామాన్ని గణపరిచి ఉన్నాం. మరి ప్రత్యేకమైన సమయంలో మనం ప్రార్థనతో ఈనాటి ఈ యొక్క పునరుద్ధరణపు ఆరాధన మరి ముందుకు మనం కొనసాగించాలనుకుందాం. కొన్ని ప్రార్థన చేసుకొని తదుపరి దేవుని యొక్క వాక్య పరిశీలనకి మనము కొనసాగింపుకుందాం. ఎందుకంటే మనము కృతజ్ఞతలు అంటే మనం చాలా దేవునికి కలిగి ఉన్న వారమై ఉన్నాం కనుక మరి మన యొక్క అనుదినపు మనం ప్రార్థనలో దేవుని యొక్క సహోదరునికి మనము సమాధానపూర్వకంగా ఉండాలని మరి ప్రత్యేకంగా మీరు తెలియజేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున మా తండ్రి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో అయా ఈ యొక్క పునరుత్థానపు ఆరాధన మీ చేతులకి ఎదురు తండ్రి సమర్పించిన మా యొక్క జీవము ఎదుర ప్రభా, మీ యొక్క ప్రభా, మీ యొక్క సన్నిధి ఎదుర ప్రభా, మీ యొక్క చిత్తము కనుక అయా మీ యొక్క చిత్తము ద్వారా మేము ఆయన ఈ దినమందు సజీవులమై ఎదుర ప్రభా పరిశుద్ధ ఆత్మ శక్తిని మేము పొందుకొని మా యొక్క అనుదిన జీవితంలో ప్రభా ఎదుర తండ్రి తలంటనైనా ముడతైనా డాడైనా మచ్చని ఏది నాయన మేము ఉండకున్నట్లుగా మాలో ఉన్న ఎదుర ప్రభా నీకు విరుద్ధమైనటువంటి ఆయుధాన్ని మేము తొలగింపు చేసుకుంటూ ఈ దినమందున ఆయన నూతనమైనటువంటి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మేము కలిగి ఉన్నాం. అయా ఇదో తండ్రి నీ యొక్క పరిశుద్ధులు అయినటువంటి నీ యొక్క సహోదరులు పరిచయాన్ని ప్రభా ఈ యొక్క మరి క్రీస్తు సంఘానికి అయా ఇదో తండ్రి మీ యొక్క చిత్తంలో ఉన్నటువంటి ప్రతి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క బిడ్డలను మీ యొక్క చెడులను ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను ఆయన ఇదో తండ్రి మీ యొక్క వాక్యం అందు మీ యొక్క వాక్యానికి మాదిరిగా నాయన నీ యొక్క బిడ్డలు కలిగి వారిని నాయన మీరు ప్రభుత్వం మహిమపరచండి. అయ్యా మా యొక్క జీవితాల ప్రభా అనేకమైనటువంటి మేలుల చేత మీరు ఏదో దాన్ని మమ్మల్ని దీవించి ఉన్నారు, ఆస్వాదించి ఉన్నారు. మా యొక్క కష్టకాలంలో మా యొక్క అయా ప్రభా ఏదో తండ్రి ఆపత్కాలంలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఆయన మీరు మా పక్షాన ఉండి మీ యొక్క సహోదరుల పక్షాన మీ యొక్క సహోదరుల పక్షాన ప్రభా మీరు చేస్తుంటున్న ఆయన ఈ యొక్క సన్నిధానంలో ఏదో ప్రభా అనేకమైన ఆశ్చర్య కార్యాలు మేము చూచినాం. వెంటనే నాయన నీ యొక్క బిడ్డల్లో ప్రభా ఏదో తండ్రి మీ యొక్క శక్తిని మీ యొక్క బలమును నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నాయన మేము కలిగి ఉన్నట్లు గుర్తించండి. నూతనమైనటువంటి ఈ యొక్క ప్రభా మరి నెలములో నాయన మేము ప్రవేశించినట్లుగా మీరు ఇచ్చినటువంటి కృపా భాగ్యానికే మీకు వందనాలు స్తోత్రాలు. మా పక్షుల ప్రభా మీ యొక్క ఘనమైన కార్యాలు జరిగించండి. నీ యొక్క బిడ్డలకు కావాల్సినటువంటి ఇదో ప్రభా మీ యొక్క ఆత్మీయ ఇదో ప్రభా వాక్యాన్ని నాయన ఆహారంలో వారికి అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదో తండ్రి మేము అనుదినం నాయన ఇదో తండ్రి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచి మీకు కృతజ్ఞతాపూర్వకంగా మేము అర్పణలో మేము ఉండేటట్లు మీరు సహాయం దయచేయమని మా యొక్క జీవితాల్లో మీ యొక్క చిత్తం మాత్రమే జరిగించి మీరు మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావం మీటే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అర్పించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. మన యొక్క ప్రత్యేకమైన సమయంలో మరి పరిశుద్ధాత్మ శక్తి చేత మనకు దేవుడు అనుగ్రహించబడినటువంటి ఈ దినమందు మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి థ్యాంక్స్ లివింగ్ అనేది కృతజ్ఞతలు మనం దేవునికి ఇవ్వవలసిన వారమై ఉన్నామని ప్రత్యేకంగా దేవుని యొక్క ఆత్మ చేత మనము తెలుసుకోగలుగుతుంటున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమందు దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి ఆయా మరి దేవుని యొక్క బిడ్డలు మరి దేవుని యొక్క అభిషేకులు దేవుని యొక్క పరిశుద్ధులు దేవుని యొక్క ప్రవర్తనగా ఉన్నటువంటి వారు దేవుని యొక్క ఆత్మపూరులై దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మరి దినమందు మనం అనుగ్రహించబడినటువంటి ఆత్మ ద్వారా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోగలుగుతున్నాం. చూడండి మరి సహోదర మరి మన మధ్యన ఉన్నటువంటి మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ దినమందు దేవుడు కృతజ్ఞతాపూర్వకంగా మనం ఆయనకి కలిగి ఉండాలని
దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మరి భక్తుడైనటువంటి దావీదు గారు మరి కీర్తన గ్రంథంలో 100వ అధ్యాయము 4వ వాక్యంలో ఈ రీతిలో మరి ఆత్మశక్తితో పరిశుద్ధాత్మ ద్వారా మనకి తెలియజేసినటువంటి వాక్యం ఏమైందంటే, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. చూడండి సహోదరులారా, మొదటిగా మనం చేయాల్సినటువంటి విషయం ఏమైందంటే అది కార్యము కృతజ్ఞత అర్పణలు మనం చెల్లించాలి. ఇది ఎలాగ చెల్లించాలి అనేది తదుపరి వాక్యంలో మనం తెలుసుకోగలుగుతున్నాం. అయితే గత వారంలో మనం తెలుసుకున్నది ఏంటంటే దేవుని చిత్తం ఏమైందో మనం తెలుసుకోగలిగినాం. దేవుని చిత్తం ఏంటంటే అది కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అది మన విషయంలో దేవుని చిత్తమై ఉన్నది కనుక ఇక్కడ మరి భక్తుడు ఏమంటున్నాడంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మంలో ప్రవేశించండి. ఆయన గుమ్మంలో మనం ప్రవేశించాలి. అంటే ఆయన గుమ్మం ఏమైందంటే దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి సన్నిధి. అంటే దేవునితో మనము సన్నిహిత సంబంధం కలిగి ఉండాలంటే మనం ఆయనతో ఏకమై ఉండాలి. ఆయనలో మనం ఏక స్వభావంగా ఉండాలి. అప్పుడు మరి ఆయనలో మనం ప్రవేశించడానికి ద్వారాలు మరి ఆ యొక్క ఏర్పాటు చేయబడి ఉన్నాయని కూడా మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే దేవుడు మనకు చేసినటువంటి ఆ యొక్క జీవము నుండి దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క ఆత్మ దేవుని యొక్క చేరే వరకు దేవుని యొక్క సమీపంగా ఉన్నంత వరకు కూడా మనము కృతజ్ఞత అర్పణ చెల్లించాలి. అది ఆయన గుమ్మంలో మనము ప్రవేశించట ఆయన చిత్తము కనుక మరి భక్తుడు ఏమంటున్నారంటే ఆయన సన్నిధిలో ఏంటది ఆయన సన్నిధి అంటే ఆయనతో మనము కలిగి ఉన్నటువంటి ఏక స్వభావాన్ని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఆత్మతో మనం ఏం చేయాలంటే కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించాలి. అంటే ఆయన స్థలము ఏదైతే ఏర్పాటు చేయబడినాడో పరిశుద్ధంగా ఆయన ఎక్కడైతే మన పక్షాన విజ్ఞాపన చేస్తుంటున్నాడో ఆ యొక్క పరమందు ఉన్నటువంటి దేవుడు మన పక్షాన ఈ యొక్క భూలోక మందు కూడా నివాసంలో ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క స్థలములో మనం ఏం చేయాలంటే కీర్తనలు పాడాలి. మరి దావీదు గారు కూడా మరి స్తుతి అర్పణ కీర్తన ద్వారా మనకి తెలియజేస్తున్న ఈ యొక్క విషయం ఏమైందంటే నువ్వు కీర్తనలు పాడాలి, మంచి కీర్తనలు పాడాలి, దేవుణ్ణి మనము కొనియాడాలి, దేవుని యొక్క శక్తిని మనం కలిగి ఉండాలి. ఆయన నామములో ఏంటంటే ఆయన మనం స్తుతించాలి, ఘనపరచాలనేది దేవుని వాక్యమై ఉంది. ఆయన స్తుతించండి, ఆయన నామమును ఘనపరచండి. దేవుని స్తోత్రములండి. చూసారా ఎంత దేవుని యొక్క మరి చిత్తమో మనకు తెలియజేసిన విషయం ఏంటంటే ఆయన ఆవరణలో మనం ప్రవేశించాలంటే ఎంత భాగ్యం అండి. ఆయన స్తుతించాలంటే ఎంత గొప్ప ధన్యత అండి. సహోదరులను గమనించండి, ఆయన వాక్యం ఏమని తెలియజేస్తుందంటే మీరు ఆయనకి ఇవ్వవలసింది ఇదే. మీరు కలిగి ఉన్నది ఏంటంటే కృతజ్ఞత అర్పణలో ఆయనకి మీరు కలిగి ఉన్న వారిగా ఉన్నారని ప్రత్యేకంగా మరి మనము వాక్యము ద్వారా తెలుసుకోగలిగి ఉన్నామని మీకు తెలియజేస్తుంటున్నాను. చూడండి, మన జీవితాల్లో ఎంతకంటే మనం ఇంకేం చేస్తామండి? ఏం చేస్తాం? దేవుని యొక్క విషయంలో ఒక కొబ్బరికాయ కొడితే సరిపోతుందా? ఒక అగరబత్తి వెలిగిస్తే సరిపోతుందా? లేకపోతే కొన్ని నైవేద్య కార్యక్రమాలు అంటే ఆ యొక్క రుచికరమైనటువంటి పదార్థాలు నీవు కనుక ఇస్తే సరిపోతుందా అంటే అది ఎంత మాత్రము సరిపోదు. కానీ దేవుని యొక్క కృతజ్ఞతార్పణ ఏంటంటే ఆయన మనము స్తుతించాలి, ఘనపరచాలి. ఆయన ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క సన్నిహిత సంబంధం కలిగినటువంటి మరి పరిశుద్ధ స్థలంలో మనము ఆయనతో కలిసి మనం ప్రవేశించాలనేది
దేవుని యొక్క చిత్తము కనుక ఆ యొక్క కృతజ్ఞత అర్పణ నీవు నేను ఈ యొక్క వాక్యమందు గమనించుకొని వాక్యాంశాలంగా ఈ యొక్క శక్తి కలిగినటువంటి కార్యక్రమాన్ని మనం కనుక పూనుకున్న వారంగా ఉన్నట్లయితే దేవుడు మన పక్షాన ఏదైతే ఉన్నాయి అది అన్నిటిని ఆయన నిశ్చయంగా తొలగించినటువంటి దేవుడై ఉన్నాడని, నీకు విరుద్ధంగా ఏర్పడబడిన ఆయుధాన్ని నా దేవుడు నిశ్చయంగా తొలగించుకుంటున్నాడని దేవుని వాక్యం మీకు తెలియజేస్తుంటున్నాడు. మరి యెషయా ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి వాక్యం ఏమైందంటే, నీకు విరుద్ధంగా నిరూపించిన ఆయుధము వర్ధిల్లదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కనుక ఆ పక్షాన మనము దేవుని యొక్క మరి కృతజ్ఞత అర్పణ చెల్లించే వారు ఉండాలని మొదటి వాటిని తెలియజేస్తుంటున్నాను. చూడండి, ఈ ప్రకారమే మరి అపోస్తుడైనటువంటి పౌలు మరి కొత్త నిబంధన అటువంటి దేవుని యొక్క సహోదరులు తెలియజేసిన వాక్యం ఏమైందంటే, ఆ యొక్క దశలోనికి రాసినటువంటి పత్రికలో ఏమంటున్నాడంటే, మొదటి పత్రిక 5వ వాక్యము 18వ వాక్యంలో ఇలా చూడండి. మొదటి దర్శనానికి 5వ అధ్యాయము 16 నుండి 18 వాక్యాలు మనం చదువుకున్నట్లయితే, మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, ఆ యొక్క పత్రిక ద్వారా సంఘానికి దేవుని యొక్క సహోదరునటువంటి ఆ యొక్క సహోదరుడికి మరి శుభమని తెలియజేస్తున్న విషయం ఏమైందంటే, విశ్వాసంగా మీరు ఏమంటున్నాడంటే, ప్రతి విషయమందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగ చేయడం యేసు తీసుకున్నందున మీ విషయంలో అది దేవుని చిత్తము. మొదటిలో చూసాము, మరి దేవునికి అతి సన్నిహితమైనటువంటి హృదయానుసారుడైనటువంటి దావీదు మరి తన యొక్క దేవుని పట్ల ఎంత కృతజ్ఞత అర్పణలు అర్పించినటువంటి వారై ఉన్నారో మనం గమనించినాం అండి. మనం ఆయనకి ఇవ్వవలసింది ఏంటంటే, ఆయన మనం స్తుతించాలి, గణపరచాలి, ఆయన మనం కొనియాడగలగాలి. ఆ ప్రకారమే రెండోది ఏమైందంటే, ఇక్కడ మరి పౌలు గారు తన యొక్క సహోదరులకి శుభమని విశ్వాసంతో మీరు చేయవలసినటువంటి విషయాలు కార్యాలు ఏమై ఉన్నాయంటే, ప్రతి విషయమందునో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది మరి దేవుని చిత్తమైందండి. చూడండి, గమనించండి సహోదరులారా, నీవేదైనా కార్యము చేస్తుంటున్నామంటే అది ముందుగా దేవునికి మనము తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి మనము అది తెలియపరచాలి, అది ఆయన ప్రణాళికలో మనము చేయాలి. అది దేవునికి మంచిదిగా ఉన్నట్లయితే మన పక్షాలు అది నెరవేర్చగలుగుతుంది. దేవునికి విరుద్ధంగా అది చెడు ప్రవాహంగా కొనసాగించినట్లయితే, చెడుతనంగా అది మరి ఉన్నట్లయితే అది దేవునికి మనకి మధ్య ఆ యొక్క ఎడబాటును కలుగు చేస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ ప్రకారమే మరి మంచేదో, కీడేదో, మేలేదో, ఖ్యాతేదో, ఘనమైనదేదో మనము మరి సరిచూసి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మీకు దేవుని చిత్తము ద్వారా తెలియజేస్తున్నాను. గమనించండి దేవుని యొక్క మరి సహోదరులారా, ఇక్కడ మరి ఏమంటున్నాడంటే, మరి భక్తుడు మరి దేవుని యొక్క విజ్ఞాపన చేత దేవుని యొక్క మరి ఆ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేసింది ఏంటంటే, యేసుక్రీస్తు మీ విషయంలో ఏమై ఉన్నదంటే అది దేవుని చిత్తముగా ఏర్పాటు చేయబడి జరిగిందని దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తుంది. ప్రియ సహోదరులను గమనించండి, మనము దేవుని యొక్క వాక్యానుసారంగా మనము ఆ యొక్క కృతజ్ఞతలు అర్పణ చెల్లించే వారుగా ఉన్నామా లేదా అనేది మన యొక్క జీవితంలో అనుదిన దేవుని యొక్క వాక్య పరిచర్యలో మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే నీవు వాక్యానుసారంగా నీవు కొనసాగించబడుతున్నావా, ఎప్పుడైతే నీ యొక్క దేవుని యొక్క సన్నిహిత సంబంధంలో నీవు కొనసాగించబడుతున్నావా,
ఇదిగో ఈ యొక్క విషయం నా దేవుల్లో నువ్వు అడగగలుగుతున్నావా? ప్రభువా, ఇదిగో ఈ విషయాన్ని నీకు మరి తెలియజేస్తున్నాను, నాకు నీ యొక్క చిత్తం ద్వారా ఇదిగో ఇది జరిగించని నీవు అడగగలుగుతున్నావా? నీ యొక్క మరి ఆ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఆయుష్ ఆరోగ్యాన్ని మరి దేవుడి చేత నీవు మరి ఆయనకి కృతజ్ఞతార్పణలు చెల్లించేవారుగా ఉంటున్నావు అనేది నువ్వు దేవుని యొక్క వాక్యానుసారంగా కలిగి ఉన్నావో లేదో తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉన్నదని మీరు దేవుని యొక్క వాక్యానుసారం తెలియజేస్తున్నాను. నీవు ఆత్మతో నీవు కొనసాగించబడినట్లయితే ఆత్మీయ అనుసారంగా నీవు ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు ఆత్మానుసారంగా లేనట్లయితే ఈ యొక్క శరీర స్వభావంగా నీవు కొనసాగించబడినట్లయితే అది శరీరము కొంత కాలానికి క్షీణించిపోతుంది. ఆ యొక్క శరీరం ఎందుకు పనికిరాని కానిరా ఈ యొక్క భూమి కింద కొనసాగించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుని బట్టి నీవు ఏదైనది దేవుని యొక్క చిత్తంలో మేలుకరంగా ఉన్నట్లయిన వారిగా ఉండాలని దినమందు తెలియజేస్తున్నాను. మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని దినమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ముగింపులను కొనసాగించబడదాం. చూడండి దేవుని యొక్క సహోదరులారా, మరి ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక ఇక్కడ ఫిలిప్పీని సంఘానికి దేవుడు మరి వాక్యాన్ని ఏమని తెలియజేస్తున్నారంటే, మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఆ యొక్క ఫిలిప్పీని సంఘానికి ఏమని తెలియజేస్తున్నాడో ఇప్పుడు చదువుకుందాం. ఆ 4వ అధ్యాయము అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమంటున్నారంటే 4వ అధ్యాయం 8వ వాక్యం ఈ రీతిగా తెలియజేస్తున్నారు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతనైనను బట్టి మెప్పైన ఉండెన ఎడలా, ఏవి సత్యమైనవో, ఏవి అసత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి అయినవో డలవో వాటి మీద ధ్యానం ఉంచుకున్నది. దేవుని స్తోత్రం అండి. ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యంగా మనం పరిగణలో తీసుకున్నట్లయితే 3వ విషయం ఏమైందంటే ఈ దినమందు గమనించండి సహోదరులారా, ఇక్కడ ఈ యొక్క సంఘానికి ఫిలిప్పీలు రాసిన ఫిలిప్పీలకు ఏమని తెలియజేస్తున్నాడంటే, మరి పౌలు మరి తన సహోదరుడైనటువంటి దేవుని యొక్క తిమోతి ద్వారా మరి సహోదరులందరికీ ఏమని తెలియజేస్తున్నారంటే, ఏవి యోగ్యమైనవో మెప్పైనవి ఉండిన ఎడలా, ఏవి సత్యమైనవి అంటే వారి యొక్క జీవితాల్లో ఏది తన యొక్క ఆత్మ కార్యము మరి సత్యంలో కొనసాగించబడుతుందో గమనించినట్లయితే, ఏవి మాన్యమైనవో అంటే ఏవి నమ్మితమైనటువంటి విషయాలు ఉన్నాయో, ఏవి వారి యొక్క జీవితాల్లో న్యాయమైనటువంటి కార్యక్రమాలు కొనసాగించబడుతున్నాయో, ఏవి పవిత్రమైనవో అంటే నీ యొక్క జీవితాల్లో కొన్ని కార్యాలు మరి పవిత్రంగా నీకు కొనసాగింపజేస్తున్నావు. అది మరి పవిత్రమైనదే మరి వివాహం అన్ని విషయాల్లో పరిశుద్ధమైనది, పవిత్రమైనది దేవుని వాటిని తెలియజేస్తుంది. ఆ రీతిలో నీవు మరి కొన్ని విషయాల్లో నీవు గమనించుకున్నట్లయితే, ఇలా పవిత్రమైన వాటిని కార్యక్రమాలు నీవు కొనసాగించినట్లయితే, అలాగే ఏవి రమ్యమైనవు అంటే నీ ద్వారా కొందరికి మరి ఆశ్చర్యకరమైనటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క కార్యక్రమాలను నువ్వు కొనసాగించినట్లయితే, ఏవి ఖ్యాతి గలవు అంటే నీ యొక్క పేరుకి మించి నీవు ఆ దేవుని యొక్క పేరుని నీవు ఆ యొక్క నిలిపినట్లయితే, నీ పేరుకు బదులు దేవుని యొక్క పేరుని నీవు కొనసాగించబడినట్లయితే అది నీకు ఎంతో ఖ్యాతిగా దేవుని పట్ల కొనసాగించబడుతుందని దేవుని యొక్క ధ్యానము నీవు కలిగి ఉన్న వారిగా ఉన్నట్లయితే ఈ దినమందు మరి సహోదరులారా, అట్టి రీతిలో మనము దేవుని పట్ల
ధ్యానము చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, మరి సత్యమైన మనము స్వతంత్రులుగా దేవుని యొక్క వాక్యంలో ఉండాలి. రెండోదిగా మాన్యమైనవి అంటే అమూల్యమైనవి. చూడండి, దేవుడు గృహ నిర్వాహకత్వంలో ఒక మాట అంటాడు, గృహ నిర్వాహకానికి మరి ఇల్లు కట్టు వారి ప్రయాసకి వాటి యొక్క తలరాయి మూలరాయిను అంటే ఎందుకు పనికిరాని రాయిని ఏం చేస్తారంటే ఆ యొక్క మంచి రాళ్ళ మధ్య పెట్టి అమర్చి ఒక చక్కటి గోడను నిర్మించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ ప్రకారమే మెప్పైన ఉండిన ఎలా మెప్పు అంటే మనం చూస్తున్నట్లయితే దేవుని పట్ల నీవు ఉన్నతంగా ఉన్నవారిగా ఉంటే అది దేవునికి చాలా ప్రియమైనదా, దేవుని యొక్క వాక్యానికి అది నీవు సంస్కరించినట్లుగా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ మెప్పుతో కాదు కానీ దేవుని యొక్క మెప్పులో నీవు ముందుకు కొనసాగించినట్లయితే అది చాలా హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్యానుసరణ ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఇలాగా మరి మన యొక్క ధ్యానము దేవుడు తెలియజేసినటువంటి యొక్క విషయాల్లో మనము కొనసాగింపు చేయాలి. ఈ యొక్క విషయాలు ఏందో మనము కొనసాగించుకున్నట్లయితే మరి ఈ యొక్క కృతజ్ఞత అర్పణలు అనేది దేవునికి మనము చేసినట్లు వారిలో ఉన్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. గమనించండి సహోదరులారా, ప్రత్యేకమైనటువంటి విషయం ఏమైందంటే మన యొక్క జీవితాల్లో కొన్ని మరి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి కార్యాలు చేస్తుంటున్నాం. అలాగే కొన్ని కార్యాల్లో రమ్యతరమైనవి అంటే చూడటానికి చాలా అందమైనటువంటి పనులు చేస్తుంటున్నాం. కొన్ని విషయాల్లో గొప్ప కార్యాలు అంటే మన పేరుతో మన స్థాయికి మించినటువంటి ఆ యొక్క కార్యాలు, ఖ్యాతితరమైనటువంటి కార్యాలు మనం చూస్తుంటున్నాం. ఆ రీతిలో మనము దేవుని మనము స్తుతించాలి, గణపరచాలనేది దేవుని చిత్తమై ఉన్నది కనుక ఆ రీతిలో మనం స్తుతించాలనేది దేవుని చిత్తమై ఉందని, ఈ రీతిగా మరి మనం దేవుని ధ్యానం చేయాలనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తం ఉంది కనుక మీకు తెలియజేస్తుంటున్నాను. ఒక చిన్న మరి పాట పాడి దేవుని యొక్క ఆ యొక్క కృతజ్ఞత అర్పణ అనేది ఏంటో మనం దేవునికి అర్పించినట్లుగా మనం చూస్తుంటున్నాం. జగముననే పరిపాలక జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో స్తోత్రదానము పాడెదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా. జగముననే పరిపాలక జగతికి నీవే ఆధారమా. చూడండి సహోదరులారా, ఈ రీతిలో మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని పట్ల ఆధారంగా మనం కలిగి ఉండాలి. దేవునే మనకు ఆధారం అని మనము ఈ రీతిలో మనం ధ్యానం చేసుకుంటూ ఆయన యొక్క ప్రేమకి మనం ప్రతిరూపంగా మనం కొనసాగించినట్లయితే అది ఆయన కృప మనకి కలుగుతుందని, మనము ఆయన కృపలో మరి స్థిరస్థానంలో నిలిచి ఉంటామనేది దేవుని వాక్యమని మీకు తెలియజేస్తుంటున్నాను. ఇలాగా మన విషయాల్లో ఆయన్ని ధ్యానం చేసుకున్నట్లుగా దేవుని వాక్యానుసారం మనము కొనసాగించిన వారిగా ఉండాలని దేవుడి వాక్యానుసారం మీరు తెలియజేస్తూ ఈ రీతిలో మనము దేవునికి మన యొక్క ఆ యొక్క కృతజ్ఞత అర్పణలు మనం ఇచ్చిన వారిగా ఉండాలని ఈ దినమందు మీరు లేఖనం తెలియజేస్తున్నాను. దేవుడు ఈ యొక్క వాక్యము మీ యొక్క హృదయంలో స్థిరపరిచి బలపరిచిన దాకా ఆమె. మరి యొక్క ప్రత్యేకమైన సమయంలో మరి ఒక చిన్న పాట పాడుకొని
విన్న వాక్యాన్ని బట్టి మరి చిన్న పాట పాడి తదుపరి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి వాక్యము ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి పాట పాడుకొని దేవుని యొక్క ప్రార్థన దేవునికి మనం ప్రార్థన చేసే వారిలో ఉండాలని దేవుని పూర్వకంగా తెలియజేస్తున్నాను. పాట పని ప్రార్థన చేసి తర్వాత ఆశీర్వాదం ప్రార్థన. ఈరోజు వాక్యం ఏం చెప్పారంటే పాస్టర్ గారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ విశ్వాసం కలిగి ఆ వాక్యం విని పరలోక మార్గాన్ని తెలుసుకోవాలని పాస్టర్ గారు మనం చెప్పారు. కానీ మనం ఎలా ఉంటున్నామండి? వస్తున్నాం, వెళ్తున్నాం, వింటున్నాం, తర్వాత మన పనులు మనమే అలా ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడండి? నా సన్నిధికి వచ్చి నా వాక్యాన్ని నా మార్గం తెలుసుకున్నాను. మన కోసం దేవుడు ఏం చేశాడంటే తన ప్రాణాన్ని అర్పించాడు. సరే, ఈ సమయంలో ఒక పాట పాడతాం. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా, బహుబలహీనులము మేమయ్యా, మము బలపరచుమో యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా, బహుబలహీనులము మేమయ్యా, మము బలపరచుమో యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. జీవ ప్రదాత శ్రీ యేసునాథా, స్తుతింపవచ్చామయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా, స్తుతింపవచ్చామయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. విరిగితివయ్యా, నలిగితివయ్యా, కలువరిలోనే మా యేసయ్యా. విరిగితివయ్యా, నలిగితివయ్యా, కలువరిలోనే మా యేసయ్యా. విరిగి నలిగిన హృదయాలతోనే, విరిగి నలిగిన హృదయాలతోనే స్తుతింపవచ్చామయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా, స్తుతింపవచ్చామయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా, బహుబలహీనులము మేమయ్యా, మము బలపరచుము యేసయ్యా. మంచిది. మరి చక్కటి పాట పాడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి సహోదరు లక్ష్మీ గారికి వందనాలు తెలియజేస్తున్నా. మరి యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్య పరిచర్యంలో మనము దేవుని యొక్క సహోదరునికి ప్రార్థించి చివరి యొక్క కృతజ్ఞత కానుకల
ప్రార్థన యందు ఆశీర్వాద ప్రార్థన యందు మనం పొందుకొని దేవుని దీవులు మనం కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అంతకు ముందుగా మరి యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభురాత్రి భోజనం కూడా జరుగుతుంది. మీరు సిద్ధపడి దేవుని యొక్క భోజనం కార్యక్రమంలో పొందుకోవాలని తెలియజేస్తున్నాను. మంచిదండి. మరి వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకొని తదుపరి దేవుని స్థానికుల విషయంలో ప్రార్థన చేసుకొని దేవుని దీవెన మనం ముందుకు కొనసాగించబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమె మంచిది. ప్రార్థన చేసుకున్నాం. పరమందున్నటువంటి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు చక్కటి మీ యొక్క వాక్యాన్ని మాకు అనుగ్రహింపజేసి ఉన్నారు. ఇదే ప్రభా, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించాలి. అందుని విషయమే ప్రభా, మీరు మా కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి స్తుతులు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క క్రీస్తు సంఘానికి ప్రభా, మీరు ఏర్పాటు చేయబడినటువంటి మీ యొక్క సహోదరులు నాయన మా పక్షాన ప్రభా ఇదో తండ్రి, మీరు వారు స్వీకరించి మీ యొక్క బిడ్డలు నాయన ఇదో తండ్రి, మీరు నాయన ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క స్థుతి కృతజ్ఞత స్థుతి అర్పణ నాయన వారు మీకు చెల్లించినట్టుగా మేము నాయన వారికి ఇదిలో ప్రభావం మేము తెలియపరిచినాం. ఆ వాక్యానుసారణ రీతిలో వారు కొనసాగించినట్టుగా మీరు చూపించండి. మరి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మరి తుప్పులూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేకమైన బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. ఇంకను నాయన అనేకమైన హయానీతుల ప్రభా, నీ యొక్క పరిశుద్ధాత్మల ప్రభా వారు కొనసాగించబడినటువంటి వారిగా ఉంటున్నారు. వారి ప్రభా నీ ఎదురు తండ్రి, నీ యొక్క చిత్తంగా వారు నీ యొక్క వాక్యానుసారంగా వారు కొనసాగించబడినటువంటి వారు ఉంటున్నారు. వారిని బట్టి నేను ప్రార్థిస్తున్నాం. వారికి మీ యొక్క ఇదో తండ్రి చిత్తాన్ని వారికి కొలువు చేయండి. ఈ యొక్క వాక్యానికి వారు మరింతగా చేరున్నట్లుగా వారికి ఉపజపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఇదో తండ్రి ఇంటనే అన్ని జనుల్లో ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి బిడ్డలను ఆయన మీ చిత్తంగా ఇదో ప్రభా దినమందు ఏర్పాటు చేయగలిగినాం. వారు ఇదో ప్రభా వారికి ఏదైతే కలిగి ఉన్నదో వాటి నుండి విడుదల చేసి ఇదో ప్రభా ఈ యొక్క క్రీస్తు సంఘానికి అయినా వారి ఇదో ప్రభా మరి సన్నిహితంగా కొనసాగించినట్లుగా మీరు కృప చూపించండి. మీ యొక్క కృతజ్ఞతాస్తుతులు వారు కలిగి ఉన్నట్టుగా దినమందులు ఆయన మీ యొక్క కుటుంబం వారిలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమందులు ఆయన సంతోషంగా సమాధానంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రాముఖ్యంగా తండ్రి మరి వేదన నెమ్మది బాధతో ఉన్నటువంటి బిడ్డలను మీరు గొప్ప ఆదరణ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రభావ మా యొక్క సహోదరులతో అనేకమైన ఈ దినమందులు ఆయన మీ యొక్క ఇదో తండ్రి సన్నిధానంలో ఏదో ప్రభా మీ యొక్క బిడ్డలకు కావాల్సినటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని వారు వెదజరుగుతున్నటువంటి వారిగా ఉంటున్నారు. వారిని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క ఆత్మ వారికి కావాల్సినటువంటి గొప్ప నెమ్మది సమాధానము వారికి దయచేయండి. ఎల్లప్పుడూ ఆయన మీ యొక్క గొప్ప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు వారికి దయచేసి మీ నామాన్ని వారు గణపరిచినట్లుగా మీరు మహిమపరచమని ప్రార్థిస్తున్నాను. మీరు మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాను. ఇంతనైనా ఆయన దినమందున ఆయన ఇదో ప్రభా మీ యొక్క సహోదరులు మరి పాలన విషయాల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమందు వారి నాయన ఇదో తండ్రి వారి యొక్క భూమి మీద అనేకమైనటువంటి ఆ యొక్క మీ యొక్క చిత్తము లేకుండా మరి స్థితిని వారు ఏదైతే కలిగి ఉన్నారో మీరు చూసుకుని చేయడము ఈ యొక్క దినం నుండి నాయన వారు ఇదో ప్రభా మీ యొక్క మరి పరిచర్యలో కొనసాగించిన విధానం బట్టి మీ స్తోత్రాలు. ఆయన నూతనమైనటువంటి దినాంగా వారిలో మీరు ఏర్పరిచి అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. వారిని ఆయన ఎంతో అభివృద్ధి పరచండి. వారి యొక్క జీవిత కాలము ఆయుష్ని ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ప్రభా ఆ రాజ్యానికి వారసుల్లో వారు నిలబెట్టండి. మరి మా ముందున్నటువంటి ఈ యొక్క సమయంలో నాయన ఈ యొక్క మరి సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీ చేతులు అప్పగిస్తున్నాం. ఈ యొక్క ఆరాధన పాల్గొంటున్నటువంటి మరి ప్రతి మీ యొక్క స్త్రీమైనటువంటి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ యొక్క సన్నిధిలో ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ యొక్క సన్నిధిని ఆయన నిశ్చయమైన ప్రభా ఇదే ప్రభా మరి చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క ఆయుష్ ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతవరకునైనా మీరు పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహింపజేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతామని
యేసు క్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మీ యొక్క ప్రత్యేకమైన సమయంలో మరి చివరి ఆశీర్వాద ప్రార్థన మనం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సమాధానం ఇప్పుడు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. మీకు మీ యొక్క కుటుంబానికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను.